Hey guys, namaste, welcome back to the channel. Hope అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా వీకెండ్ రైడ్ ఇది, సండే. ఈరోజు మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఒకరు లాస్ట్ టైం చందు అని వచ్చారు కదా నైట్ రైడ్, తను ఇంకొక బబ్లు అనేసి తను కూడా వస్తున్నారు ఈరోజు. సో ఈరోజు అయితే మేము ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. లాస్ట్ టైం బ్లాగ్లో చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు నేను కొంచెం లేట్ అయిపోయింది, సో నేను అక్కడ వాళ్ళని కలిసిన తర్వాత ఒకేసారి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తా. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏమనేది డీటెయిల్డ్గా అయితే చెప్తాను. గ్లౌజెస్ అయితే వేసుకోలేదు, వేసుకుంటా ఇప్పుడు. ఒకేసారి అక్కడ వెళ్ళాక డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేసి. ఇప్పుడు హరీబరీలో ఉన్నా. సో ఇప్పుడే మనోడు కలిసి ఇక్కడ నుంచి బబ్లూని మీట్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. మేమంతా ఒక మిడిల్ పాయింట్ పెట్టుకున్నాము, పేరు నాకు అంత ఐడియా లేదు, మ్యాప్స్ వేసుకున్నాము, దానిలో అయితే వెళ్తున్నా. నేను అర్జెంటుగా మొబైల్ హోల్డర్ అయితే పెట్టేస్తాను, ఇంకా గిక్కు అనుకున్నా ఇన్ని రోజులు వాచ్లో చూసుకుందామని. బట్ వాచ్లో ఏంటంటే ఒక చిన్న ఈ యాపిల్ మ్యాప్స్లో ఏంటంటే అంత అక్యురేట్గా చూపించదు, గూగుల్ మ్యాప్స్ అంత అక్యురేట్గా చూపించడంలే. సో రిస్క్ ఎందుకు, ఇంకా ఇన్స్టాల్ చేస్తా. అండ్ ఫ్యూయల్ కూడా లేదు, అది కూడా పెట్టుకోవాలి. అండ్ గ్లౌజెస్ ఇప్పుడే తీసా, మళ్ళీ అక్కడ ఫోన్పే చేయాలి కదా. సో పోతున్నాం వస్తూనే ఉంది ఇంకా మీటింగ్ పాయింట్. కానీ ఇప్పుడు ఏ ఏరియాలోనో అయితే నాకు తెలియదు, ఎందుకంటే నా దగ్గర మ్యాప్స్ లేదు కదా. బట్ మాకు బబ్లూకి అయితే మీటింగ్ పాయింట్ ఇంకా వస్తూనే ఉంది, ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. బట్ మేము యాక్చువల్గా సన్ రైజ్కి ఆ డ్యామ్ దగ్గర ఉన్నాం. ఆ డ్యామ్ పేరు మర్చిపోయి యాక్చువల్గా, అక్కడ కలిసాక చెప్తాను నేను. సన్ రైజ్కి అక్కడ ఉన్నామనుకున్నాము, బట్ ఇట్స్ ఓకే. వెళ్ళి రైడ్ అయితే ఎంజాయ్ చేసి అక్కడ అకింపేట్ హౌస్ అంట ఏదో ఏరియా మరి. సో చూద్దాం, సన్ రైజ్ అయిపోతుంది ఆల్మోస్ట్, బట్ ఇట్స్ ఓకే. అట్లే డ్రోన్ కూడా తీసుకొని వచ్చా, ఫ్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. బబ్లూకి వచ్చి అనుకుంటా, ఇఫ్ పాసిబుల్ తను అడుగుదాం, లేదంటే మనమే నేర్చుకుందాం. సో బబ్లు కూడా ఇక్కడే ఉన్నాడు. గుడ్ బ్రో. సో తింది కూడా జీటీఏ లాస్ట్ టైం చెప్పాను కదా, 650. సాగర్ అని అదైతే పైన తిరగచ్చు. ఓకే. హైవే రైడ్ కొంచెం వెళ్ళచ్చు, కానీ అదంతా కార్ రోడ్. అవును, ఇప్పుడు మనం వెళ్తుంది ఎక్కడికి? కొండపోచమ్మ సాగర్. ఓకే. సో ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఒక 26 కిలోమీటర్స్ ఏమో ఉంది. కొండపోచమ్మ సాగర్ ఏదో చెప్పారు. సో హోప్ఫుల్లీ ఇంకేం లేదు, హోప్ఫుల్లీ ఇంకా అయిపోయింది. సన్ రైజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇది మొత్తం విలేజ్ రోడ్లో నుంచే తీసుకెళ్తుంది ఇది. కానీ రోడ్స్ అన్నీ బాగున్నాయి, గ్రీనరీ. కానీ అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి కానీ, బట్ ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ బాగున్నాయి, ప్లస్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళి ఫ్లై చేసి చేద్దాం, అక్కడ బాగా వస్తుంది కదా వ్యూ. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా రీచ్ అయిపోతే అక్కడ ఫ్లై చేయాలనేసి అనుకుంటున్నా. నాకైతే రాదు, ఏదో ట్రై చేయాలి. ఇంకా బబ్లూకైనా వచ్చేమో చూడాలి. ఇంకా ప్రశాంతంగా సిటీకి దూరంగా వెహికల్స్ ఏమీ లేవు. మార్నింగ్ బాగుంది, బట్ ఆకలి వేస్తుంది. చూద్దాం ఇక్కడ ఏమైనా హోటల్స్ ఏమైనా ఉంటాయా అని. అక్కడ సన్ రైజ్ అవుతుంది. సన్ అయితే రైజ్ అయిపోయింది, బాగుంది.
ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది ఇక్కడ నుంచి. సన్ రైజ్ మాత్రం సూపర్ ఉంది. షిట్, ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఉన్నారు. ఎవరు లేకపోతే ప్రశాంతంగా ఉందాం అనుకుంటే చాలా బైక్స్ అయితే ఉన్నాయి. పైన కూడా చాలామంది ఉన్నారు. అయితే బైక్స్ అయితే అలో లేదనుకుంటా. పై వరకు అలో ఉంటే బాగుండు. బట్ చూద్దాం. బబ్లుకి తెలుసు అంట ఎంట్రన్స్. సో వెళ్ళి చూద్దాం. నేను రేంజ్లో ఊహించుకున్నా బైక్ పైన పెట్టి డ్రోన్ షాట్స్ అవి తీద్దాం అనేసి. బట్ ఇట్స్ ఓకే, చూద్దాం అక్కడ అలో చేస్తారా లేదా అన్నది. ఒకవేళ అలో చేయకపోతే ఇంకా బైక్స్ పెట్టి నడుచుకెళ్ళాల్సిందే. మొత్తం ఆఫ్ రోడ్ అవుతుంది. చాలా దూరం వచ్చాం. ఇట్లనే ఒక 2 కిలోమీటర్స్ అన్న వచ్చింటాం మేము ఆ మెయిన్ రోడ్ నుంచి రిటర్న్ ఇట్లా ఆఫ్ రోడ్ చేసుకుంటూ. ఇంకా రాలేదు రూట్, వెళ్తుంటే వస్తూనే ఉంది. బట్ సన్ కూడా కనిపించడం లేదు, వెళ్ళిపోయినట్లున్నాడు సన్. ఛా, మంచిగా డ్రోన్ షాట్ చేద్దాం అనుకున్నా. ఇట్స్ ఓకే. పైకి వెళ్ళి వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. బట్ ఇది ఎంట్రన్స్ ఎక్కడుందో తెలీదు. అక్కడ ఏదో ఎంట్రన్స్ ఉండింది కదా, బైక్లన్నీ పెట్టి నడుచుకెళ్ళినట్లున్నారు వాళ్ళు. మనమేమో బైక్ ఎత్తుకెళ్దాం అనుకుంటేనేమో ఇది చాలా లోపలికి చూపిస్తూ ఉంది. అబ్బా, ఫైనలీ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. ఐ మీన్ ఎంట్రన్స్ అయితే వచ్చాం. నాకు తెలిసి వాళ్ళందరికీ రూట్ తెలిసే ఉంటుంది. బట్ ఇంత దూరం ఉంది కదా అనేసి ఇంకా బైక్స్ అక్కడే పెట్టి నడుచుకెళ్ళిపోయినట్లున్నారు. ఇంకా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ ఆగి కాసేపు చిల్ అయ్యి డ్రోన్ షాట్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఊరికే అట్లా వెళ్తున్నాము. బ్రో, నీకు రెడ్ రూస్టరా ఏఈడబ్ల్యూవా? తెలుసు. సో లాస్ట్ టైం నువ్వు నా బండి తోలినప్పుడు రెడ్ రూస్టర్ అన్నావు కదా, ఇప్పుడు కంపేర్ చేస్తే ఏఈడబ్ల్యూనే కదా. సో చెప్పాను కదా, ఎవరన్నా ఏఈడబ్ల్యూ లైవ్లో వింటే వాళ్ళకి మోస్ట్లీ ఏఈడబ్ల్యూ నచ్చుతుంది. అది ఏఈడబ్ల్యూ 103 మెగాఫోన్. బట్ ఇక్కడ వ్యూ బాగుంది, ప్రశాంతంగా ఉంది. డ్రోన్ అయితే ఎగరేసాము, బబుల్కి వచ్చింది. సో ఆ షార్ట్స్ అన్నీ నేను ఎడిట్ చేసి పెడతాను. రావచ్చు ఇక్కడికి. ఎక్కువ మంది అసలు లేరు. అసలు మేమున్న ప్లేస్లో అయితే ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఎవరో 2-3 వచ్చారు ఇంకా. కానీ కొంచెం ఎర్లీ వచ్చినంటే, కానీ సన్ రైజ్ ఇటుపక్క అయింది. సో యా, నేను ఇటుపక్క ఉంటుంది అనుకున్నా, బట్ సన్ రైజ్ అయితే ఇటుపక్క అయింది. ఇది మొత్తం ప్లేస్ 18 కిలోమీటర్స్ ఎంతో ఉందని చెప్పారు, మరి ఐడియా లేదు. అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉంది. అక్కడెక్కడో పారాగ్లైడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ అయితే చేయండి. పారాగ్లైడింగ్ ఇక్కడ పారాషూట్ వేసుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ పారాగ్లైడింగ్ ఎట్లా మరి తెలీదు. నేను కూడా ఒకసారి యూట్యూబ్లో చూస్తా. మీకు ఎవరైనా తెలుసుంటే కూడా కమెంట్ అయితే చేయండి. ఇంకా రిటర్న్ అక్కడ ఆగి గ్లౌజెస్ అన్నీ వేసుకొని, ఇంకా చందు కూడా ఉన్నాడు, ఇంకా
స్టార్ట్ అయిపోతాం రిటర్న్. ఎక్కడైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా బాగుంది ప్లేస్, ప్రశాంతంగా. వీకెండ్ అయినా కూడా అంత జనాలు ఏం రాలేదు, మరి ఏమో తెలియదు. నేనైతే చాలామంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేశా. ఇట్స్ ఓకే, చాలా తక్కువ ఉన్నారు. మినిమల్గా ప్రశాంతంగా బాగుంది. కూర్చొని చిల్ అయ్యి కాసేపు మాట్లాడుకొని డ్రోన్ షాట్స్ అయితే ట్రై చేసాం ఫస్ట్ టైము. అది ఎలా వచ్చిందో ఇంక నేను ల్యాప్టాప్లోకి అయితే వేసి చూసి ఎడిట్ చేయాలి ఇంకా దాన్ని. ఇంకా నెక్స్ట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ ఇంకేదైనా ప్లాన్ చేయాలి. శ్రీశైలం రోడ్ అనేసి అంటున్నారు, మరి చూడాలి. మళ్ళీ మొత్తం ఎందుకు చుట్టుకొని వెళ్ళడం అనేసి ఇక్కడ ఒక రైట్ వచ్చింది, ఇక్కడ అయితే తీసుకున్నాము. మరి చూడాలి, ఇట్లా దారి ఉందో లేదో మరి తెలీదు. మొత్తానికి ఆఫ్ రోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. కాకపోతే మధ్య మధ్యలో ఎక్కువ ఇసుక ఎక్కువ ఉంది, మట్టి. అక్కడ కొంచెం జాగ్రత్తగా రావాలి. నాకు తెలిసి ఇంటర్సెప్టర్కి అంత స్ట్రెయిన్ అనిపించదు ఇక్కడ రైడ్ చేయడం. ఇది కొంచెం అనిపిస్తుంది, కొంచెం, మరి అంత ఏమి డిస్కంఫర్ట్ ఏం లేదు. మొత్తానికి మెయిన్ రోడ్ అయితే వచ్చేసాము. సో ఇదే ఈజీగా ఉంది యాక్చువల్గా దానికన్నా. టైం అరౌండ్ 8:40 అవుతూ ఉంది. మనోడు ఏమో స్టడ్లు చేస్తున్నాడు, ఇప్పుడు ఏమని చేయడం లేదు, కెమెరా ఆన్లో ఉందనేసి. ఇక్కడ హైవే మీద ఏమంత ట్రాఫిక్ కూడా లేదు, బట్ వన్ సిటీ ఎంటర్ అయ్యాక ట్రాఫిక్ ఉంటుందేమో. మెయిన్ నాకు ఇప్పుడు మ్యాప్సే కష్టం. దాన్ని త్వరలోనే, అతి త్వరలో బోబోనో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. మ్యాప్స్కి చాలా కష్టమైపోతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపాం ఇక్కడే. ఏదో మిస్టర్ ఫ్రెండ్లీ, ఎంఎస్ ఫ్రెండ్లీ టిఫిన్ సెంటర్ అంట. ఇక్కడ టిఫిన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. సో ఇంకా పూరి అయితే తీసుకున్నాము. థ్యాంక్స్ బ్రో. చందు తిను పూరి. కిండలే ఉంది, తిను పూరి తిను తిను. సో ఇప్పుడే ఉబ్బిపోయిన పూరి అయితే తిన్నాడు ఇప్పుడు చందు. బబ్లు మేము ముగ్గురం పూరి తీసుకున్నాము. తీసుకో, తిను. ఎందుకు సిగ్గుపడుతున్నావు?
సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బబ్లు బ్రో అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ టైం శ్రీశైలంకి అట్లా ఏదైనా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడైతే కలుద్దాము. యా యా. సో రీచ్ అయ్యాక మెసేజ్ చేయ బ్రో. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోతాము, నేను ఇంకా చందు. సో లెట్స్ గో. నేను ఇక్కడ ముందర ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోతాను, చందు ఇంకా స్ట్రైట్ వెళ్తాడు. ఏదో చందానగర్కి వెళ్ళాలండి తను. బట్ ఇక్కడ నుంచి నాకు 17 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది అంటే మేనేజబుల్. 17 కిలోమీటర్స్ నాకు 23 మినిట్స్ చూపిస్తూ ఉంది. నాట్ బ్యాడ్. నేను అర్జెంటుగా బోబోనో ఏదో ఒకటి మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకోవాలి, చాలా కష్టం అయిపోతుంది. త్రీ 50 మీటర్స్లో లెఫ్ట్. సో ఇంకా చందు కూడా వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తున్నా. వెళ్ళి ఇంకా వ్లాగ్ని అయితే ఎడిట్ చేసి పడుకోవాలి. నేనైతే 1 అవరే పడుకున్నా, ఇంకా స్లీప్ సరిపోలేదు. సో ఇంకా ఈ వ్లాగ్ని అయితే ఇప్పుడే ఎడిట్ చేసి ఆఫ్టర్నూన్ లోపల షెడ్యూల్ చేస్తా. చూడాలి ఎంతసేపు అవుతుందో. నాకు ఇంకా ఓపిక ఉంటే ఇప్పుడే వెళ్ళి ఇంకా ఎడిట్ చేసి ఈరోజుకే షెడ్యూల్ చేస్తా. ఇంకా లేదు అంటే రేపు మార్నింగ్కి షెడ్యూల్ చేస్తా. బట్ రైడ్ వాజ్ గుడ్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండింది, అట్లా. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ గుడ్. అంటే కొంచెం స్లీప్ లేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ రోడ్స్ బాగున్నాయి, మార్నింగ్ వ్యూ బాగుండింది. అక్కడ ఆ డ్యామ్ దగ్గర కూడా వాటర్, సన్ అంతా చాలా బాగుండింది. ఐ హోప్ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మోర్ డ్రోన్ షాట్స్ అయితే నేను నేర్చుకోవాలి. 1 సెకండ్. ఎస్. సో నేను డ్రోన్ అయితే నేర్చుకుంటా. ఇప్పుడైతే బబ్లు ఫ్లై చేశాడు. సో నేను నేర్చుకొని నేనే ఇంకా మన రైడ్స్లో ఉన్నప్పుడు లేదంటే ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు ఫ్లై చేయడానికి బాగుంటుంది కదా. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైడ్ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి. బాయ్ బాయ్.